ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఏప్రిల్ 30వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి, వద్దనుకున్నటువంటి ఆడ లేక మగ ఖచ్చితంగా ఇందుకోసమే వస్తారు. అయితే వద్దనుకున్నటువంటి ఆడ లేక శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఎందుకోసం మీ దగ్గరికి వస్తారు, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కుంభరాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి, ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోటానికి చేయవలసినటువంటి దేవతారాధన కాని పరిహారాలు కాని ఏంటి, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే చాలా మంచి మనస్తత్వాన్ని కుంభరాశి వారు కలిగి ఉంటారు. బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు పరిచయం అయినా కానీ పాత స్నేహాలను, బంధుత్వాలను విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక వ్యక్తిని కలుసుకునే అవకాశం మీ ముందుకు వస్తుంది. అలాగే మీ యొక్క లైఫ్లో నుండి వెళ్లిపోయినటువంటి ఆడవారు కాని మగవారు కాని ఖచ్చితంగా మీ యొక్క సహాయాన్ని అర్థించి మీ దగ్గరికి వస్తారు. అంటే ఒకప్పుడు వారితో మీకు చాలా క్లోజ్ రిలేషన్ ఉండేది, అది స్నేహబంధం కావచ్చు, మరేదైనా కావచ్చు, వారిని మీరు వద్దనుకున్నారు. కొన్ని అనివార్య పరిస్థితుల కారణంగా వారితో రిలేషన్ ని మీరు పూర్తిగా కట్ చేసుకున్నారు. అటువంటి వ్యక్తి ఒక సహాయాన్ని అర్థించి మీ దగ్గరికి రావటం మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి అంశమనే చెప్పుకోవాలి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలు చూస్తే, రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక శుభకార్యానికి మీరు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బంధువుల నుండి ఆహ్వానాన్ని మీరు అందుకుంటారు. అంటే చాలా కాలం క్రితం విడిపోయినటువంటి బంధువులు మీకు కాల్ చేసి ఒక శుభకార్యానికి మిమ్మల్ని ఆహ్వానించడం జరుగుతుంది. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని గొలిపేటటువంటి సంఘటన. అలాగే కుంభరాశి వారు ఎవరైతే చాలా రోజులుగా నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నారో వారి ముందుకొక అవకాశం అయితే వస్తుంది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీరు ఖచ్చితంగా విజయపథంలో ముందుకు దూసుకుని వెళ్తారు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వారు ఎవరైతే చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారో మరొక ఆదాయ మార్గానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. ఈరోజు కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడుపుతారు. అలాగే చాలా కాలం నుండి విభేదాల కారణంగా దూరంగా ఉంటున్న తోబుట్టువులు ఈరోజు అనుకోకుండా మీరు తారసపడటం కాని, మధ్యవర్తుల ద్వారా మీరు ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం కాని జరుగుతుంది. మీ యొక్క బంధాన్ని తిరిగి పునరుద్ధరించుకునే ప్రయత్నం అయితే మీరు చేస్తారు. కుంభరాశికి చెందిన రాజకీయ నాయకులకి ఈరోజు సమయం బాగా కలిసి వస్తుంది. రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ఒక శుభవార్తను రిసీవ్ చేసుకుంటారు. విదేశాల్లో ఉండి స్వదేశానికి తిరిగి రావాలి అనుకుంటున్న వారికి, అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి ఒక అవకాశం వారి ముందుకు వచ్చే సూచన కూడా కనిపిస్తుంది. విదేశాలకు వెళ్లాలి అనుకుంటున్న వారికి వారి ప్రయత్నం సఫలీకృతమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వీసా, పాస్పోర్ట్ కి సంబంధించిన ఇబ్బందులు తొలగిపోతాయి. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా 2025వ సంవత్సరం ఏప్రిల్ 30వ తేదీ బుధవారం అనేది కుంభరాశి వ్యక్తులకి ఉంటుంది. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. పేదలకు పాదరక్షలు, గొడుగులు దానం చేయటం ద్వారా కూడా ఎంతో పుణ్యం మీకు లభిస్తుంది. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.